వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. నిరంతరం వేగవంతమైన వార్తలు అందించేందుకు మీ ముందుకు ప్రతిరోజు ఒక తాజా వార్తతో వస్తున్నాం. ఈరోజు ములుగు జిల్లాలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అసలు ఒక మాస్టరే ఇసుక రాంపుల వెనక ఉన్నట్లుగా ఒక ప్రముఖ పత్రిక ప్రచురించడం జరిగింది. అసలు ఆ వార్తలో వాస్తవం ఎంత ఉందా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ముందుగా వార్త ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఒకసారి పీపుల్స్ డైరీ పత్రికలో చూసుకుంటే ఇది ములుగు జిల్లా సంబంధించిన వార్త. మేసేస్తారు అని ఇచ్చారు. ఇక్కడ ఒక టీచర్ని బేస్ చేస్తూ వార్త రాశారు. ఏంటో చూద్దాం. గురువు గుప్పిట్లో ఇసుక సొసైటీలు, ఈ మాస్టర్ లెక్కలు వేరయ్యా అంటూ బ్యానర్ ఐటమ్ని పీపుల్స్ డైరీ ములుగు నిఘా టీం అన్నది తీయడం జరిగింది. బడికి పాఠాలు వదిలి ఇసుక సొసైటీల్లో పెత్తనాలు అంట. అసలు వాస్తవంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిపాఠ కార్యక్రమంలో జరగాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఎలా జాయిన్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఇక్కడ ఏందో మరి డిఫరెంట్గా రాశారు. మరి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం కూడా చదవలేదు ఇప్పటికైతే. ఒక బీఆర్ఎస్ మాజీ కార్పొరేట్ చైర్మన్ పేరుతో ఇసుక దందా చేస్తున్నట్లుగా, ఆందోళనలో గిరిజన ఇసుక సొసైటీలు అన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెటిల్మెంట్లకు ఆయనే కేర్ ఆఫ్ అనే విధంగా చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా పీపుల్స్ డైరీ నిఘా వర్గం ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించడం జరిగింది. చూద్దాం ఒకసారి. బడిగంట మోగినప్పుడు గురువు తరగతిలో ఉండాలి, ఇసుక గుట్టల నీడలో కాదు. విద్యార్థి ప్రశ్నకు సారు సమాధానం చెప్పాలే కానీ సెటిల్మెంట్లకు కాదు. గిరిజనుడి చెమటతో వచ్చిన ఇసుక గిరిజన ఇంటికి వెలుగు కావాలి కానీ కొంతమంది జేబుల్లో చీకటి మిగలకూడదు. నల్ల బల్లపై లెక్కలు నేర్పాల్సిన వాడు సొసైటీ లాభ నష్టాల లెక్కలు వేస్తే విద్యకు విలువ తగ్గి విలువలే ఇసుకలో కలిసిపోతాయి అంటూ ఒక కవి రూపంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇచ్చాడన్నాడు. చూద్దాం. బడి గంట మోగుతున్నప్పుడు గురువు తరగతి గదిలో ఉండాల. బడి గంట అంటేనే గురువు యొక్క విలువని పెంచిద్ది అన్నట్టు ఒక క్రమశిక్షణ నేర్పింది బడి గంట. ఇసుక గుట్టల నేలలో కాదట. బడి గంట మోగినప్పుడు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలా. కానీ ఇక్కడ ఎవరో ఒక టీచర్ కూడా తెలియదు, మరి ఇసుక నీడలో ఉంటాడట. విద్యార్థి ప్రశ్నకు సారు సమాధానం చెప్పాలి కానీ సెటిల్మెంట్లకు కాదు. సెటిల్మెంట్లకు సమాధానం చెప్తున్నాడట. గిరిజనుడి చెమటతో వచ్చిన ఇసుక గిరిజన ఇంటికి వెలుగు కావాలి కానీ కొంతమంది జేబుల్లో చీకటిగా మారకూడదు అంటూ నల్ల బల్లపై లెక్కలు నేర్పాల్సిన వాడు సొసైటీ లాభ నష్టాల లెక్కలు వేస్తే విద్యకు విలువ తగ్గి విలువలే ఇసుకలో కలిసిపోతాయి. బాలల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువు దందాదారులో నడిస్తే బడి గంట కూడా వేదన మోగిస్తుంది అన్నట్టుగా ఇచ్చారంటూ. బడిలో గంట మోగించాల్సిన టీచరు ఇసుకలో దందాలు చేస్తున్నాడట. అసలు ఏం రాసిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పీపుల్ నిఘా టీం. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ కార్పొరేటర్ చైర్మన్ పేరును అడ్డంగా పెట్టుకుని ములుగు జిల్లాలోని గిరిజన ఇసుక సొసైటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం లేపుతున్నాయి. నిన్నటి దాకా భాస్కరరావు గారి ఏదో ఆరోపణలు చేసిండ్రు, హెచ్ఆర్సీకి వెళ్ళారు అని ములుగు జిల్లాలో ఒక టాపిక్ అనేది బాగా హల్చల్ అయింది. ఇక తదుపరి ఇక్కడ చూస్తే ఒక ఉపాధ్యాయుని టార్గెట్ చేస్తూ వార్త వచ్చింది. అసలు ఉపాధ్యాయుడికి అసలు ఏ సంబంధం? బడిలో పాఠాలు చెప్పుకోవాలి కదా. ఇక జిల్లాలో వివిధ గిరిజన సొసైటీల్లో పనిచేస్తున్న రైజింగ్ కాంట్రాక్టర్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారట. ప్రతి సొసైటీ నుంచి ఖచ్చితంగా వాటా ఇవ్వాల్సిందేనని, లేకుంటే ప్రెస్ మీట్లు పెట్టించి క్వారీలు నడవకుండా అడ్డుకుంటామని బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారట. అంటే మీరు మాకు కమిషన్ ఇస్తే ఓకే, లేదా మేము ఎల్లో జర్నలిజం ఉపయోగిస్తాం, ఎల్లో జర్నలిస్టులు ఉపయోగించి తప్పుడు రాతలు రాపిస్తాం, గిరిజనుల కడుపుతో కొడతా ఉంటూ బెదిరింపులు చేస్తున్నట్టుగా రాశారు. ఎంత మీ సొసైటీకి ఎంత మిగులుతుంది, మాకు ఎంత ఇస్తారు అనే లెక్కలతో అన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయని రైతు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మీకు ఎంత మిగులుద్దో మాకు తెలుసు, ఆ లెక్కలు మాకు తెలుసు. మరి మాస్టర్ కదా, లెక్కలు పర్ఫెక్ట్ గా అతడు కదా, పర్ఫెక్ట్ లెక్కలు అతడు కాబట్టి బెదిరిస్తాడట. స్థానికులు మరో సంచలన ఆరోపణ చేస్తున్నారని ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఏ పని చేసుకోవాలన్నా, ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా ఆ ఉపాధ్యాయుడికి పైకం కట్టాల్సి ఉంటుందని వాపోతున్నారు. ఆయన అనుమతి లేకుండా ఏ పని జరగడం లేదని గ్రామాల్లో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారట. గ్రామాల్లో ప్రజలు ఆ ములుగు జిల్లా టీం దగ్గరికి వెళ్ళారట. మరి ఏంటో మరి ఉపాధ్యాయ వృత్తిని పక్కకు పెట్టి నిత్యం ఇసుక దందాలతోనే కాలం గడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని, కానీ ఏ సొసైటీకి ఎంత ఇసుక తీస్తున్నారో మాత్రం క్షుణ్ణంగా తెలుసని గ్రామస్తులు మండిపడుతున్నారట.
అంటే బడిలో పాఠాలు ఎంతమంది అసలు బళ్ళలో గవర్నమెంట్ బడికి బడి బాట ప్రోగ్రాం పెడితేనే ముగ్గురు రాటల్లా ప్రైవేట్ స్కూల్లో పోయే పరిస్థితి దాపరించింది ఇవాళ. ప్రభుత్వ బస్సు అంటేనో ఖాళీ ఉండట్లే, ప్రభుత్వ బడి అంటేనో ఖాళీగా ఉంటుంది, ప్రభుత్వ హాస్పిటల్ అంటేనో ఖాళీగా ఉంటుంది. 10th క్లాస్ వరకు ఎవరు చూసినా ఇంటర్మీడియట్ వరకు మాకు ప్రైవేట్ పాఠశాల కావాలా, ప్రైవేట్ పాఠశాల కావాలంటారు. ఎంపీసీ పోతేనో మాకు ప్రభుత్వం కావాలంటారు, మెడిసిన్ కావాలంటేనో మాకు ప్రభుత్వం కావాలంటారు. పాపం బడ్డని బడి ఎన్నో ప్రభుత్వమే తీసుకుంటాంది. పాపం ఈ పాఠశాలకు ఎప్పుడు బాగుపడుతుందో దౌర్భాగ్యం. మరి దానికి ప్రభుత్వం ఇట్లాంటి చట్టాలు తేవాలో మరి. ఆ ఇంటర్నేషనల్ టైప్ అన్ని ప్రభుత్వ స్కూల్ చేస్తే తప్ప ఈ దౌర్భాగ్యం తీరేటట్లేదు. దీనివల్ల గిరిజన ప్రాంతాల అభివృద్ధి పూర్తిగా కుట్టుబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గిరిజనులు దళితులు ఉన్న చోట ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని పాపం రకరకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందన్నట్టు. ఎన్నో పనులు చాచా నెహ్రూ గారు కావచ్చు, చాలా మంది. ఇసుక సొసైటీ వ్యవహారాలను ఉపాధ్యాయుడికి ఉన్న సంబంధం ఏమిటని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. తమను భయపెట్టేందుకు గిరిజన ప్రాంతాల సంబంధించి 1/70 చట్టం పేరును వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 1/70 చట్టం ఇక్కడ గిరిజన హక్కులను కాపాడుకోవడం కోసం వచ్చిందన్నట్టు. 1/70 చట్టం కానీ, వాల్టా చట్టాలు కానీ, ఇతర గ్రామ సభల ద్వారా గిరిజనుల గారి న్యాయం కోసం ఈ 1/70 చట్టం పుట్టింది. 1/70 చట్టం ఎంతో మంది పోరాటాల ఫలితం అన్నట్టు. అది స్థానికున్న గిరిజనుల రక్షణ కల్పిస్తాంది. ఎప్పటి నుంచో ఉంటున్న గిరిజనేతరులకు ఆ చట్టం రక్షణ కల్పిస్తాంది. ఓన్లీ వలసవాదులకు మాత్రం, దోపిడీదారులకు మాత్రం ఆ చట్టం చాలా కఠినంగా ఉంటది. కానీ దాన్ని ఏం చేస్తారంటే పాపం స్థానికులకే పాపం ఇలాంటి కడతారు. దాని పాపం అంత దోచుకునే వర్గం ఏం చేస్తుందంటే కాచుకునే వర్గాన్ని ఏం చేస్తాంది. జిల్లా వ్యాప్తంగా జరిగే అన్ని సెటిల్మెంట్లలో ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అనే ప్రచారం బలంగా ఉంటుందని రైజింగ్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు చెబుతున్నారు. గిరిజన సొసైటీలపై పెత్తనం కారణంగా అసలు లబ్ధిదారులకు ఒరిగేది లేకుండా పోతుందని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఇచ్చిన సొసైటీలు కొందరు వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా ఆగిపోతున్నాయని వాళ్ళు వాపోతున్నారు. ఈ గిరిజనులకు ఏంటంటే ఆ బత్తా కప్పడాకపోతేనో, ఐస్ క్రాంపులో పనిచేస్తేనో ఇంతో కొంత వస్తాయన్నట్టు. అసలే ఒక పంటలు పండట్లే రైతులకి. నానా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు కూడా. ఒక పక్క కాలంలో నీళ్ళు లేవు, ఆ కాలంలో నీళ్ళున్న కాలంలో వాళ్ళకి గండ్లు పడే పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఏ చెరువులు సుక్క నీళ్లు, ఏదో ఇసుక రాంపులతో రూపాయలు బతుకుతారు గిరిజన బిడ్డలు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని, ఒక ప్రత్యేక బృందంతో పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకొని గిరిజన సొసైటీలకు రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నడిచేలా చూడాలని కోరుతున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అంటే గిరిజనులు మళ్ళీ ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తాను. పాపం ఏంది బాధ. స్వాతంత్రం చిన్న సంవత్సరాలు అయిన పాపం ఇంకా గిరిజనుల రాతలు మాట్లాడలే, బీసీల రాతలు మాట్లాడలే, దళితుల రాతలు మాట్లాడలే, పేద ఓసీల రాతలు మాట్లాడలే. ఎట్లా అంతా ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఏదైనా ఉద్యోగం కొట్టుకుని వాళ్ళ వెనక బినామీ ఉండి ఏంది బాధ. తెలంగాణ వాళ్ళు ఎదగనికుండా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి కాంట్రాక్ట్ ఇయ్యము అని. దానికి కనుక ఫాలో అయితే ఇక్కడ గిరిజనులు బాగుపడతారు. ఇంకా దోపిడీ ప్రభుత్వమే నడుస్తున్నట్టు కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టంగా చెప్తాండు గిరిజనులకు న్యాయం జరగాలని. తెలంగాణ ముఖ్యమంత్రి చాలా కట్టుదిట్టంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంటేనే పేదల ప్రజల ముఖ్యమంత్రి అని టాక్ తెచ్చుకున్నాడు. ప్రతి గ్రామంలో పోతే ఇందిరా మిల్లు కనపడతాను, ప్రతి గ్రామంలో పోతే ప్రతి ఆడబిడ్డ మహిళ బస్సులో పోతాంది. ఇలాంటి పరిస్థితి ఉన్న గ్రామంలో గిరిజనులు పేదల బతుకులు మారాలని ఒకవైపు ముఖ్యమంత్రి కృషి చేస్తా ఉంటే ఆ గిరిజనులను ఇసుకలో దొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ నిజంగా ఉపాధ్యాయుడు ఉన్నాడా లేదా అనే సంగతి మనకు తెలియదు. నిజంగా ఉపాధ్యాయుడు ఉంటే సంబంధిత కలెక్టర్ ఏం చేస్తాడు, ఎస్పీ ఏం చేస్తాడు, అసలు డిఈఓ ఏం చేస్తాడు, అసిస్టెంట్ ఈఓ ఏం చేస్తాడు, అసలు ఆ ప్రాంత ఎంఈఓ ఏం చేస్తాడు. ఇంత సెక్టార్ ఉంది కదా, ఉపాధ్యాయుడి మీద ఆరోపణలు చేస్తానరా? నిజంగా ఉపాధ్యాయుడు ఉన్నాడా? ఉంటే ఎంఈఓ ఏం దిగుతాడు, ఆ పైన ఎస్పీ ఏం చేస్తాడు, ఆ డిఓ ఏం చేస్తాడు, ఆ కలెక్టర్ ఏం చేస్తాడు. ఎంబడే బర్తాఫ్ చేస్తే అయిపోద్ది కదా. ఇంకొక ఉపాధ్యాయుడు డిఎస్సీ ద్వారా వస్తాడు కదా, ఒక పేజెంట్లో వెలుగుతాయి కదా. నిజంగా ఉపాధ్యాయుడు చేసుకోమని ర్యాంకులు ఎవరొద్దంటాడు, అది హక్కది, ఆయన హక్కది. భారతదేశంలో బ్రతికే హక్కు ఉంది భారత రాజ్యాంగంలో.
కానీ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సిన టీచరు ఇసుక రాంపులు చెప్తే బడికి పోయి ఏం చెప్పాలా? అరే పోరగాళ్ళ మీరు బరకాలు కట్టాలి పోండి అని చెప్పాలా? మరి కూలికి పోండి అని చెప్పాలా? వెట్టి చాకరీ చేయమని చెప్పాలా? మరి ఏం చెప్పాలా? భవిష్యత్తులో ఏం చెప్తారు టీచర్లు? ఒక టీచర్ సర్వేపల్లి రాధాకృష్ణని రాష్ట్రపతి చేసిన కాలంలో పుట్టిన మన భారతదేశంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రాణాలు కోల్పోయిన ఏపీజే అబ్దుల్ కలాం ఒక మైనార్టీని చూసినాం. ఒక రాష్ట్రపతిగా ఉండి కూడా పాఠం చెప్తూ ప్రాణాలు ఎదురుండు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి. అలాంటి సంస్కృతికి మద్దతు ఇచ్చే ఉపాధ్యాయులు ఉంటే ఎక్కడున్నా సరే వాళ్ళని ఎమ్మటే డిస్మిస్ ఆర్డర్ చేయాలి, సస్పెండ్ కాదని గౌరవంగా ఎస్పీ తరపున అధికారులను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.